శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం ఆస్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణాన్ని నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీయతయేత్ కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతయే నమః. శ్రీ శివభక్త విలాసం పెరియ పురాణ కథలు ఎపిసోడు 26 చెప్పుకోవాలి. 25 ఏం చెప్పుకున్నామంటే, మనసారా స్మరించిన శివకోశుడు పవిత్రుడై కాలక్రమంలో శివైక్యం చెందాడు. ఆరాధన మృగశిర నక్షత్రం అంటే పుష్య తైమాసం. ఇది అయిందనమాట 25. ఇప్పుడు ఎపిసోడ్ 26 కంటిన్యూ చేద్దాం. కళానాథుడు గుగ్గులు కైంకర్యం. శ్రీ అగస్త్యుడు ఏ నియమంతో అయినా ఈశ్వరుని ఆరాధించిన వారు ధన్యులు. శివుడు వారికి త్వరగా ప్రసన్నులగును. దీనికి దృష్టాంతంగా ఒక కథ కలదు. దక్షిణాపథంలో చోళభూమికి ఆభరణముగా చెప్పబడే కలశీపురం అనే ఒక పట్టణం ఉంది. అక్కడే తనకు శరణాగతుడైన మార్కండేయుని రక్షించేందుకు పరమేశ్వరుని యముని తీవ్రంగా శిక్షించి తన భక్తుని చిరంజీవిని చేశాడు. అక్కడ అమ్నాయ ఆచతుష్టయ విజ్ఞాన మాననీయులైన బ్రాహ్మణ కులంతో అంటే కులోద్భవులు నివసిస్తుండేవారు. బ్రాహ్మణులు నివసిస్తుండేవారు. వారు శివార్చన పొరలై మ్రోగించే ఘంటానినాదం చేత అక్కడ వాతావరణం అంతా పవిత్రమై గంభీరమై అలరారుతూ ఉంది. అట్టి వారిలో కళానాథుడు అనే బ్రాహ్మణుడు వేదశాస్త్ర విజ్ఞాన వారానిధి పారమును కనుగొని సజ్జనులైన అనేకలకు గురుమూర్తి అయి విరాజిల్లేవాడు. అతడు చేసిన శాస్త్ర విజ్ఞాన మథనం చేత అతనికి శుభేచ్ఛ ఉదయించి అతనికి తీవ్రమైన ముముక్షత్వం కలిగింది. అతడు ఇట్లా విమర్శ చేసుకున్నాడు: పరమేశ్వరుని పూజించక నాకు జ్ఞానం తద్వారా ముక్తి వచ్చట కల్లా. యముని శాసించి శివుని అనుగ్రహాన్ని పొందక ఏ ప్రాణి కూడా మృత్యువును దాటలేదు. కనుక బంధ విముక్తి కొరకు నేను శివపూజను అవశ్యం చేయవలను. ఇట్లు సద్విమర్శతో అతడు నిశ్చయించుకొని అనతి కాలంలోనే దృఢమైన శివభక్తిని అవలంబించసాగాడు. చంద్రుడికి వెన్నెల వలె వసుమతి అనే శ్రీరత్ను అతని ధర్మపత్నియ్యి అతనికి శివపూజలో అనన్యముగా సహకరిస్తూ ఉండేది. కళానాథుడు ఒక శుభముహూర్తంలో ద్రోణపర్వతం గుగ్గులను సంపాదించి దాన్ని ధూపాన్ని ఆజన్మాంతరము శివునికి వేయాలని ఒక వ్రతాన్ని పూనాడు. అట్లా తాను ధర్మబద్ధంగా సంపాదించిన ధనముతో నిత్యము గుగ్గుడు ధూపకైంకర్యం చేస్తూనే ఉండగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అంతకాలం ఎలాగో ఓపిక పెట్టినట్లున్నాడు శివుడు. అతని భక్తిని పరీక్షించేందుకు ఇక అప్పటి నుంచి కళానాథునికి గుగ్గులు సంపాదించడానికి కావాల్సిన ధనాన్ని లభించకుండా చేసేశాడు. భక్తుడు తన వస్తువాహనాలను నమ్మేస్తూ పోగా క్రమంగా అతని సంపదలన్నీ హరించుకుపోయి భార్యామణి మెడలో మంగళసూత్రం మాత్రం మిగిలింది. కొంతకాలం అప్పులు చేస్తూ సంసారాన్ని వ్రతాన్ని సాగించాడు. ఇక అప్పు పుట్టడం కూడా అతను కష్టమైపోగా అతడు సంసారం మాట ఎలా ఉన్నా తనకున్న కొద్దిపాటి గుగ్గులను పొదుపుగా వినియోగిస్తూ కొన్ని రోజులు గడిపాడు. కానీ అతని భార్యాబిడ్డలు తిండి లేక కృషించిపోసాగారు. గుగ్గులు పూర్తిగా పొగపోయిగా అతని భార్యతో, ప్రియా, నీ సహకారం ఉంటే నా వ్రతాన్ని ఎలాగైనా కొనసాగించగలను అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. సాధ్యైన స్వామి, ధూపపత్రం కొనసాగించాల్సిందే. కానీ మన పిల్లలు ముద్ద కతికి 3 నాళ్ళు అయిపోయిందంటే తిని చాలకాలం అయిపోయింది. అన్నమో రామచంద్ర అని ఆకలికి తాళలేక సొమశీలు పడిపోయి ఉన్నారు. వెంటనే వారికి ఇంత కడుపులో వేయకపోతే మరి కళ్ళు తెరవరు. కాబట్టి ఇదే నా మంగళసూత్రం. తమరు తాకట్టు పెట్టేసి ముందు ఆహారం తీసుకురండి బాబు, మనం బాగుంటే వ్రతానికి అడ్డంకులు ఉండవు కదా అని అతనికి నచ్చ చెప్పేసి తాను పసుపు కట్టేసుకుని మంగళసూత్రాన్ని విశ్వాసంతో భర్త చేతిలో ఉంచింది. కళానాథుడు ప్రసన్నుడై, దేవి, నీ త్యాగం అమోఘం, శివుడు నిన్ను కరుణిస్తాడు అని ఆమె దీవించేసి అంగడికి పోయి ఆ వస్తువుని తెగనమ్మేసి తిండి గింజలుగా వెతుకుతుండగా హఠాత్తుగా అతనికి దృష్టి ఓ చోట బందీ అయిపోయింది.
అక్కడ దుని నిండగా మిలమిల మెరుస్తూ సద్వాసనామయమైన ద్రోణ పర్వతపు శ్రేష్టమైన గుగ్గుళ్ళు అతని సర్వం మర్చిపోయాడు, కనపడ్డదనమాట. తన దగ్గర ఉన్న ధనంతో ఆ భక్తుని వద్దనున్న గుగ్గులు మొత్తాన్ని కొంచెం నెత్తికి తీసుకుని నేరుగా శివాలయం దారి తీసేశాడు. అక్కడ శివ పూజ చేసేసుకుని పూజాంతంలో గుగ్గులు దూహంతో శివాలయం అంతా సుబ్రహ్మణ్యమయం అయిపోయి కావించేశాడు. అతని మనసుకు శాంతి పడింది. చిత్రంలోని ప్రతిమలే ధ్యానావస్థలో కూర్చుని పోయడానికనే లేకుండా అనమాట. ఇంటి వద్ద భార్య వసుపతి భర్త రాకే కన్నుల్లో ఒత్తులు వేసుకుని చూస్తూ ఉండసాగింది. పిల్లలు గగ్గోలు పెడుతూ మళ్ళా శ్వాసలాగా శ్రమించి పడిపోయారు మళ్ళీ పాపం. రాత్రి అయింది. భర్త రాడు. శివనామ జపం చేస్తూ వసుమతి కళానాథుని ఇంట స్వర్ణవర్షాన్ని కురిపించేశాడు పాపం ఆయన శివుడు. కైలాసనాథుడు కరిగిపోయాడు. కనుసైగుతూ కుబేరుని ఆధ్యాత్మిగా అతడు తక్షణమే కళానాథుని ఇంట్లో స్వర్ణవర్షాన్ని కురిపించేశాడు ఆయన. ఈవిడ వసుమతికి స్పృహ కోల్పోయినప్పుడు అనమాట. దానికి కైలాసనాథుడు కరిగిపోయాడు అనమాట. ఇంకా కుబేరుని చల్లరూపు చూపు వల్ల ఇంటి వాళ్ళకమే మారిపోయింది. రాజభవనం అయిపోయింది. దాసజనులు కోలాహలంగా తిరిగేస్తున్నారు. వస్త్రాలు, ఆభరణాలు, ఆసనాలు, వాహనాలు ఎన్నెన్నో వెలిసిపోయాయి శుభ్రంగా. భవనంతా గుగ్గులు పరిమళం. ఆవరణలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శివాలయం పూర్తి పటాటోపంతో భక్తవత్సలుడైన శివుడు వసుమతికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, దేవి, ఇక నీకు ధైర్యం లేదు, లేచి వీక్షించు, ఇదంతా నా తృప్తి కోసం మీరు అనుభవించండి అని ప్రబోధించాడు. వసుమతి లేచి ఆశ్చర్యచకిత అయి దీనేశుడైన శివునికి కృతజ్ఞత అయి ముందుకు పిల్లలకు సృష్టిగా కడుపు నింపేసింది. బంగారు తిన్నెల మీద కూర్చోబెట్టేసి చందమామతో పెడుతూ ఆ రాత్రి వారికి శివరాత్రి అయిపోయింది. కళానాథుడు తాను నచ్చిన నిర్వాకానికి ఏ రకమైన స్వాగతాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెరుకుతో పీచి అంటున్న గుండెలతోటి ఇంటిని సమీపించగా అక్కడ కనబడిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడైపోయాడు. గగనాంగణంలో స్పృశించే సౌధ చంద్రశిలాది విశేషం చూసిపోయి నూలెడబెట్టి తనకు నమస్కారాలతో స్వాగతం ఇస్తున్న దాసజనంతో ఇది ఇంత అని ప్రశ్నించాడు. వారు పరమేశ్వరుడు అతని నీతి తప్పని నిష్ఠకు సంతసించి దేవతాదుర్లమైన ఆ భోగాల్ని అనుగ్రహించిన వైనాన్ని విశదం చేసేసారు. వాళ్ళు చెప్పారు. ఆ వైభవానికి తరుగులేదు అని వారు స్పష్టం చేశారు. భార్య బిడ్డలతో కూడిన అతడు సంతోషించి భార్యతో, ఈ వైభవం అంతా ఈశ్వరుని కరుణావిలాసమే. అయినా మనం పూర్వం వల్లనే ఆయన ఎందు భక్తి ప్రపత్తులతో మెలుగుటే కాక మన ప్రస్తుత స్తోమతకు తగినట్లు ఈశ్వరుని సేవను మరింత ఘనంగా నెరవేర్చగలగాలి. అప్పుడే ఈ సంపద సార్థకమయ్యేది అని ముచ్చరించుకుని ఆనాటి నుంచి వారు నిరంతర అన్నదాన వ్రతదీక్ష ధురంధరులు అయిపోయారు. అటు శివునికి గుగ్గుల ధూపం, ఇటు భక్తులకు అన్నదానాది సేవలతో వారి జీవితం సుసంపన్నమయ్యింది. వీరి కథ ఎలా ఉండగా కలశీపురానికి పశ్చిమ దిక్కుగా తాళమూల నగరం అనే ఊరుంది. అక్కడ మహేశ్వరలింగం ఒకటి ఉంది. అది మిక్కిలి స్థూలం, ఎత్తైంది. ఒకప్పుడు తాటగా అనే భక్తురాలైన గంధర్వకన్య ఆ లింగాన్ని పరవశత్వంతో ప్రతిదినం సేవించుకునేది. ఆమెది ఒక తీవ్రమైన నియమం. అదేమిటంటే పూజా సమయంలో తన అవయవం ఏదైనా తన నిష్టకు అంతరాయం కలిగిస్తే దాన్ని ఛేదించేసి పూజను కొనసాగించడం. ఒకనాడు తన పూజలో దోశల నిండా మొల్లను తీసుకుని చేతులెత్తి శివలింగం పైన నిక్షేపించే సమయంలో ఆమె పోకముడి జారింది. దాన్ని అశ్రద్ధ చేసినతో శివపూజ మధ్యలో శరీరంపై వస్త్రం తొలుగుతుందని అది శివాపరాధమని భావించి అందుకు కారణమైన తన నడుమును ఛేదించారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో పుష్పాలను లింగమస్తకంపై ఉంచడం ఎలాగా చింతిస్తోంది. అప్పుడు దయామయుడైన మహాదేవుడు ఆమె పువ్వులను ఉంచుటకు వీలుగా తన లింగాన్ని కుదించి ఆమె నిల్చున్న దిశగా వంచగా ఆమె పూజ నిరంతరాయంగా కొనసాగించింది. ఈ విధంగా వంగిన ఆ లింగమును యథాస్థితికి తెచ్చటకు చోళరాజు కొంత పరివారాన్ని పంపి చేసిన ప్రయత్నాలు భరించలేదు. అంచేత తానే స్వయంగా ససైన్యంగా వెళ్ళి అతడు విడిది చేసి స్వీయ పర్యవేక్షణలో లింగోద్ధరణ కార్యక్రమం సాగించాడు. మానవ సామర్థ్యాలను పరిహసిస్తున్నట్లు ఆ లింగ వైభవాన్ని చూసిన ప్రజలు దూర ప్రాంతాల నుండి చేయసాగారు. రాజు వారందరికీ అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎన్ని విధాలు ప్రయత్నం చేసినా ఆ లింగం మొదలు అంతుపట్టడం లేదు, సరిగ్గా రాలేదు.
12,000 ఏనుగులు లాగించిన ఫలితం లేకపోయేసరికి చూడరాజు ఉపవాసం ఉండిపోయి తన సత్కార్యములకు సహాయపడవలసిందిగా శివుని ఆశ్రయించడం. అతడి కుశాగబుద్ధులైన సిద్ధ విప్రవరేణ్యులు రాజును వరడిచ్చి, రాజన్, భక్తవరేణ్యుడు కళానాథుడు ఉండున్నది ఇతడుకు దాపుల దగ్గరలో ఉంది. అతని పట్ల శివుడు ప్రసన్నుడై ఉన్నాడు. అతని ఇతడు ఆహ్వానించినతో మన కార్యం సఫలమైనట్లు అయ్యే సదవకాశం ఉంది అన్నారు. ఇక్కడితోటి ఒక్క నిమిషం, ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.